సీనియర్, మీరు నన్నేం చేయలేరు. నేను లేకుండా అక్కడ ఫంక్షన్ జరగదు. నేను లేకుండా అమ్మ మీతో ఏం చెప్పదు. మీరు నన్నేం చేయలేరు. భయం లేకుండా నువ్విలా రెచ్చిపోతున్నావంటే అది నీ ధైర్యం కాదురా, మొండితనం. నీది మొండితనం అయితే నాది మూర్ఖత్వం. నాలాంటి మూర్ఖుడు ఏం చేస్తాడో ఇప్పుడు నీకే తెలుస్తుంది. చూడు జయ్, నీకు మామూలుగా చెప్పాను, వినలేదు. ప్రేమగా చెప్పాను, వినలేదు. బ్రతిమలాడాను, వినలేదు. బుజ్జగించి చెప్పాను, వినలేదు. బెదిరించాను, అయినా కూడా వినలేదు. ఈ చివరి నిమిషంలో కూడా నీ మనసు మార్చుకోవడానికి నీకు మరో అవకాశం ఇస్తున్నాను. నా మాట వింటే నా కొడుగ్గా నేను నాతో ఇంటికి తీసుకువెళ్తాను. నేను, నువ్వు, మీ అమ్మ అను అందరం హ్యాపీగా కలిసి ఉంటాం. నువ్వు బుద్ధిగా నేను చెప్పింది వింటే ప్రాణాలతో బ్రతికుంటావు, లేదంటే పైకి పంపిస్తాను. సీనియర్, మీలో ఇంకో రూపం ఉందని మీరు నాకు చెప్పారు. మీలో ఉన్న రెండో రూపం ఇప్పుడు నేను చూస్తున్నాను. మీరు మారలేదని నాకు తెలుసు. ఇప్పుడు నేను అనుకున్నది నిజమైంది. మీరు సీనియర్ కాదు, క్రిమినల్వి. నువ్వు ఎంత పెద్ద శాడిస్ట్వో, ఎంత పెద్ద క్రిమినల్వో అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. నువ్వు నిజంగానే క్రిమినల్వి. నువ్వు క్రిమినల్వి. మీ ప్రేమ నన్ను, నా అభిప్రాయాన్ని మార్చింది కాబట్టి ఇకపైన మన మధ్య ఎలాంటి సమస్యలు రావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మీరు నాకు దూరం కావాలనుకున్నా సరే, నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. పట్టుకున్న ఈ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టను. పరిస్థితులు మారతాయి, రోజులు మారతాయి, ప్రపంచం మారుతుంది. కానీ నేను నీ మీద చూపించే ప్రేమ ఎప్పటికీ మారదు మీనాక్షి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు మీనాక్షి. నా ప్రేమకు ప్రతిరూపం నువ్వే కాబట్టి ఆ ప్రేమను ఎప్పటికీ వదులుకోను. కష్టంలో, సుఖంలో, బాధలు, సంతోషంలో జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టను. మీలాంటి భర్త ప్రేమ దొరకటం నా అదృష్టం. ఈ అదృష్టాన్ని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ వదులుకోను. ఈ మాట కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం మీనాక్షి. చాలా మంచి మాట చెప్పవమ్మా.
అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నాన్న నువ్వు కలవాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నువ్వు నాన్నను వదిలి వెళ్ళిపోతావనే భయంతో నేను చాలా మాటలు అన్నాను. నీకెదురు సమాధానాలు చెప్పి నేను చాలా బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి మీ ఇంటికెళ్ళి మొత్తం చెప్పేస్తాడు సార్. సార్ వాడు జరిగింది చెప్తే మేడం గారు లైఫ్లో మిమ్మల్ని కలవరు సార్. మేడం గారు కలవరంటే నవ్వుతున్నారేంటి సార్? మీనాక్షి వాసుదేవుని కలవదు, కలవకూడదు. సార్ అలా అంటున్నారేంటి సార్? వాసుదేవ్ మీనాక్షి లైఫ్లో ఎప్పటికీ కలవకూడదని ఇదంతా చేశారు. కాదు, నేను వాసుదేవుని కాదు, వాడి శత్రువుని. వాడి భార్య గురించి చిన్న కామెంట్ చేసినందుకు వాడొకప్పుడు నన్ను టార్చర్ పెట్టాడు. నన్ను పెట్టిన టార్చర్కి వాడు లైఫ్ లాంగ్ నరకం అనుభవించాలి. వాడు నరకం అనుభవించాలంటే వాడు వాడి భార్య లైఫ్ లాంగ్ ఎప్పటికీ కలుసుకోకూడదు. వాసుదేవ్ వేషంలో ఈ డ్రామా ఆడాను. జై వెళ్ళాలి, జరిగింది చెప్పాలి, వాళ్ళిద్దరూ విడిపోవాలి. అను, మీ నాన్న మీదున్న ప్రేమతో అలా మాట్లాడేవే తప్ప నా మీద కోపంతో కాదని నాకు తెలుసమ్మా. మేడం గారు ఏం చెప్తారో అని ఉదయం నుంచి టెన్షన్ పడ్డారు కదా సార్. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? మీరిద్దరూ కలిసే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మీ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. సార్ ఇప్పుడు మీరు మేడం గారిని మేనమ్మా అని పిలవచ్చు సార్. అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమే గొప్పదని, నన్ను కాదని మీ నాన్నతో ఉన్నావుగా. ఇప్పుడు మీ నాన్న ఎలాంటి వారో, మీ నాన్న ప్రేమ ఎలాంటిదో తెలిసొచ్చిందనికో. అమ్మా, నీకు నీ కొడుకు మీద నమ్మకం ఉన్నట్టే నాకు మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. అను, నువ్వు మీ అమ్మతో ఉండు, నేను మా నాన్నతో ఉంటాను. నాకు కూడా నువ్వు వద్దనుకుంటాను. మీకు నాన్న అవసరం లేనప్పుడు నాకు కూడా అమ్మ అవసరం లేదు. అను, నువ్వు క్రిమినల్ని నమ్ముతున్నావు, తప్పు చేస్తున్నావు. నేను నాన్నని నమ్మి తప్పు చేయడం లేదు, నువ్వే అమ్మని గుడ్డిగా నమ్మి తప్పు చేస్తున్నావు. ఈ అన్నయ్యను కూడా వద్దనుకుంటున్నావా?